మీనాక్షి సడన్ గా బ్రేక్ వేసి చూసేసరికి కనిపించకుండా మాయమైపోయాడండి. ఎవరి గురించి చెప్తున్నావు మీనాక్షి? బలరాం అండి. అసలు మన ఫ్యామిలీ మ్యాటర్స్లో ఆవిడ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? నేను కానీ అమ్మ కానీ ఎవరైనా హెల్ప్ అడిగాం మన ఫ్యామిలీని కలపండి అని? లేదంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమైనా గోడు వెళ్ళబోసుకున్నావా? ఆవిడేదో సొంత వాళ్ళలా ఫీల్ అయ్యి చొరవ తీసుకునే అలా అనుంటుందిలేండి. అసలు మీరేం చేస్తున్నారు ఆవిడ అడిగినప్పుడు? ఇలా ఫ్యామిలీ మ్యాటర్స్లో పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పాలి కదా. మనలో మనకి 100 ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని కదిలిస్తే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయని వివరంగా చెప్పలేకపోయావా? ఆవిడ చెప్పిన వినే పొజిషన్లో లేరండి. నా కొడుకు ఎలాగో నాకు దూరం అయ్యాడు, కనీసం మీ కొడుకునైనా మీరు దగ్గరగా పెట్టుకోండి, కన్న కొడుకు ప్రేమను పొందే అదృష్టాన్ని దూరం చేసుకోకండి అని అత్తయ్యతో ఆవిడ ఎమోషనల్గా చెప్తుంటే వసుంధర గారికి ఏం చెప్పాలో మాకు అర్థం కాలేదు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఆవిడ ఇంటికి వచ్చి మీ గురించి అడిగితే అత్తయ్య ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు అత్తయ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువ బాధపడడం, ఒంటరిగా ఉండి కుమిలిపోవడం, ప్రతిసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఇలాంటి పరిస్థితుల్లో వసుంధర గారు వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగితే అత్తయ్య గారు తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎవరు తలదించుకోవాల్సిన పరిస్థితి రాదు. ఇది నేను సమాధానం చెప్పాల్సిన విషయం, నేను ఎదుర్కోవాల్సిన విషయం. నేనే డీల్ చేసుకుంటాను. ఆవిడ 2 రోజులు టైం ఇచ్చిందని మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. 2 రోజులు కావచ్చు, 200 రోజులు కావచ్చు, అది కేవలం అమ్మకి నాకు సంబంధించిన విషయం. తల్లి కొడుకుల మధ్య ఉండే బాండింగ్ ఎంత బలమైందో ఆవిడకేం తెలుసు? అరే, ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. అలాగే నాకు కూడా పర్సనల్స్ ఉంటాయి కదా. నా ప్రాబ్లమ్స్, నా ప్రెషర్స్, నాకుండే రెస్పాన్సిబిలిటీస్, నా గోల్స్, అవన్నీ కాదనుకొని ఆవిడ చెప్పినట్టు ఎలా చేయగలను? సరే, నువ్వు చెప్పినట్టు ఆవిడ ఇన్వాల్వ్ అయితే ఏమవుతుంది? నన్ను కొంచెం గట్టిగా నిలదీసి అడుగుతుంది, అంతేకాని నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు కదా. ఆవిడంటే నాకు గౌరవమే. అలాగని నా విషయంలో కానీ అమ్మ విషయంలో కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా డిస్టర్బ్ క్రియేట్ చేస్తే ఆవిడకి దక్కాల్సిన గౌరవం కూడా దక్కకుండా పోతుంది. సరే, ఆవిడేదో వచ్చింది, మనసుకు తోచింది, అడిగింది, వెళ్ళిపోయింది, అంతే కదా. ఇంకా దాని గురించి మీరు కూడా ఆలోచించకండి, నేను చూసుకుంటాను. ఒక భారీగా, ఒక ఇంటి కోడలుగా నీకు మాత్రమే ప్రశ్నించే హక్కు, నిలదీసే హక్కు ఉంటుంది, ఇంకెవరికీ లేదు. మీ మాటలతో ఇప్పుడు టెన్షన్ అంతా తీరిపోయి మనసు కుదిరి పడిందండి. ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఏం తీసుకుంటారు? నో థ్యాంక్స్ మేడం. కమిషనర్ దీప్ నారాయణ గారు మీకు అన్ని చెప్పుంటారు కదా? చెప్పారు మేడం, డీటెయిల్స్ అన్ని తీసుకుందామనే వచ్చాను. నా దగ్గరుంది చాలా తక్కువ డీటెయిల్స్. మిస్టర్ ప్రకాష్ మేడం. ఓకే, ప్రకాష్. నువ్వు కనుక్కోవాల్సిందే చాలా ఎక్కువ ఉంది. ఓకే మేడం. మిస్టర్ ప్రకాష్ గారు, ఇందులో ఉన్నవాడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ చదివాడు, వాడి డేట్ ఆఫ్ బర్త్, వాడి డేట్ ఆఫ్ స్కూల్ అడ్మిషన్, వాడి డేట్ ఆఫ్ కాలేజ్ అడ్మిషన్, వాడి కేర్ టేకర్స్, అన్ని డీటెయిల్స్ నాకు క్లియర్గా కావాలి. అలాగే మేడం. చూడండి, వీటికి సంబంధించి మీకు ఎటువంటి రికమెండేషన్ అవసరమైనా నాకు ఒక ఫోన్ చేయండి చాలు. ష్యూర్ మేడం. వీడి బయోడేటా హిస్టరీ కనుక్కోవడానికి మీకు ఇంకా ఎంత సమయం పడుతుందండి? మేడం, 1 వీక్ టైం ఇస్తే మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని తీసుకొస్తాను. ఇంకా ఎర్లీగా కనుక్కోవడానికి ట్రై చేయండి. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క సాయం నాకు చెయ్యండి. అయ్యో, మీరు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మేడం. మాకు ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చాయి. ఈ క్షణం నుండి మీ పనిలోనే ఉంటాను. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ఇట్స్ ఓకే మేడం. ఓకే, నేను వెళ్తాను మేడం. ఒక్క నిమిషం. దీని వెనక చాలామంది ఉన్నారు. నా బిడ్డ నాకు దక్కనీయకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
5 నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే నా బిడ్డ నాకు దూరం అయ్యాడు. ఇన్ని సంవత్సరాలుగా వాడు వస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. అదే నమ్మకంతో ఇప్పుడు ఈ పని మీకు అప్పగిస్తున్నాను. ఎవరైతే ఇన్ని రోజులు నా బిడ్డను నాకు దూరం చేశారో వాళ్ళందరూ బయటికి రావాలంటే మీ దగ్గర నుంచి నాకొచ్చే ఆధారాలన్నీ పక్కాగా ఉండాలి. జాగ్రత్త. ఓకే మేడం. నా కొడుకు డీటెయిల్స్కి ఆ బలరాం గాడి డీటెయిల్స్కి ఏమైనా తేడా రావాలి, అన్నింటినీ కలుగులో ఉన్న ఎలకలన్నింటినీ బయటికి లాగుతాను. ఒక్క థాట్ అయినా బెస్ట్గా ఇమ్మన్నాను, ఇచ్చేవా? ఒక్క ఐడియా అయినా ఇచ్చేవా? లేదు. వస్తావు, షో చేస్తావు, వెళ్తావు. నువ్వు పెద్ద డిజైనర్ అయినట్టు బిల్డప్ ఇస్తావు. సరే, నా వల్ల కాలేదు. పోనీ నువ్వు ఇచ్చావా? ఒక్క డిజైన్ అయినా నువ్వు ఇచ్చావా? చెప్పు, ఒక్క ఐడియా చెప్పు చూద్దాం. అంటే నువ్వు చేయలేకపోతే నేను చేయలేను అనుకుంటున్నావా? చేసి చూపిస్తాను, ఇప్పుడే చేసి చూపిస్తాను. ప్రీతి, ఒక డిజైన్ చెప్తాను, డ్రా చేయి. చెప్పండి మేడం. పెద్ద పెద్ద కాలర్స్ ఉండాలి. పెద్ద పెద్ద కాలర్స్ ఉండాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు చెప్పే ఈ ఐడియా 70s లో 80s లోనే వాడేశారు. ఇప్పుడు దీన్ని పంపిస్తే స్టార్టింగ్లోనే రిజెక్ట్ అవుతుంది. అయినా మీరు పంపించమంటే పంపించేస్తాను, లేదంటే నాకు వదిలే, నేను చూసుకుంటాను. సర్లే, ఏదో కాన్ఫిడెంట్గా చెప్తున్నావు కదా, నువ్వే చెయ్యి. మాక్సిమం రేషియో మాత్రం మనకే రావాలి. ఇప్పుడు నువ్వు నాకు ఫ్రీడమ్ ఇస్తేనే చేయగలను, లేదంటే మాత్రం నేను కాన్సన్ట్రేట్ చేయలేను. అప్పుడు ప్రాజెక్ట్ మొత్తం మీనాక్షిదే అవుతుంది. నువ్వే ఆలోచించుకో. నో, ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు. నువ్వు అడిగినట్టే ఫుల్ ఫ్రీడమ్ నీకు ఇస్తున్నాను. వర్క్ స్టార్ట్ చేయి. ఓకే. గోపి గారు ఇప్పుడే మీ మేడం వదిలింది, ఇప్పుడు నువ్వు తగులుకున్నావా? ప్రీతి, నీకు సిగ్గు సూట్ అవ్వదు, కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఇప్పటికే చాలా ఇరిటేషన్గా ఉంది. నేను మీ మీద ఒక 500 కవితలు రాశాను. 500? అవును గోపి గారు, మీ పేరు మీద రాసిన కవితలన్నీ ఆస్కార్ అవార్డుకి పంపిద్దామనుకుంటున్నాను. ఏమంటారు? కవితలు ఆస్కార్కి పంపించావు కదా. పోనీ భాస్కర్ అవార్డుకి పంపిద్దాము, ఏమంటారు? నీ ఇష్టం వచ్చిన దానికి పంపించుకో, ప్రస్తుతానికి నన్ను వదిలే. గోపి గారు ఏంటి? ఒక్క కవిత వదులుతాను, విని తట్టుకోండే. సారీ, విని తరించండి. గోపి, ఆ పేరు వింటేనే నాకు రెక్కలు వస్తాయి, కానీ ఎగరలేను. గోపి, ఆ మాట వింటేనే నాకు కొమ్ములు వస్తాయి, కానీ పొడవలేను. గోపి, ఆ పదం తలుచుకుంటేనే నాకు పూనకం వస్తుంది, కానీ ఊగిపోలేను. గోపి. ఆగు ప్రీతి, ఆగు. ప్రీతి, ఆమె కవిత వింటే నాకు పిచ్చి లేస్తుంది, కానీ జుట్టు పీక్కోలేనే. ఈ లైన్ ఏదో బాగుంది, యాడ్ చేసుకుంటాను. ప్రీతి, నీకు విషయం చెప్పాలి, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. పర్లేదు, చెప్పండి. నా పేరు గోపి కాదు. ఈ విషయం నేను నీకు ఎప్పుడో చెప్పుండాల్సింది. మరి ఈ కవితలన్నీ నేను ఎవరికి ఇవ్వాలి? చూడు, దేశంలో గోపి అనే పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకొక్కొక్కరికి అంకితం చేసేసాయి. నిజంగా మీ పేరు గోపి కాదా? నిజంగా కాదు. మరి గోపి గారి పేరు గోపి కానప్పుడు మరి గోపి ఏంటి? అబ్బా, దీని మీద ఒక కవిత రాయొచ్చు. ఏంటి, ఓడిపోవడానికి ఇంత ఎర్లీగా రావాలా? 60% షేర్, 40% మీకు. లేదండి, 40 మీరు, 60 మాది. ఈ తోకెవడు? కొత్త అసిస్టెంటా?
నీ ఒక్కదాని వల్ల కాదని సపోర్ట్ కోసం ఇంకొకరిని పెట్టుకున్నావా? పెట్టుకో, ఎంతమందిని పెట్టుకున్నా నా ముందు ఉఫే. ఏం గోపి? అంతే అంతే, ఉఫే ఉఫే. నువ్వు చెప్పాక ఎవరైనా ఉఫే, ఏదైనా ఉఫే. ఏం నవ్వుతున్నారు? నవ్వుకోండి నవ్వుకోండి. ఇవే మీకు ఆఖరి నవ్వులు. ఇంకా మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే 60% అని ఇక్కడ ఫిక్స్ అయిపోయినట్టే. ఏమంటావు మాయా? అంతే కదా. మీరింక అవుటే. అయ్యో అయ్యో అయ్యో, ప్లీజ్ గోపి గారు, మీరు అలా అనకండి. నాకు భయం వేస్తుంది. మేము ఇంత కష్టపడిందంతా వృధా అయిపోతుందేమోనని చాలా టెన్షన్గా ఉందండి. నువ్వు భయపడినా భయపడకపోయినా జరిగేది అదే. ప్రెజెంటేషన్ అయిపోయాక ఎలాగో నీ ఫేస్ లో అదే ఎక్స్ప్రెషన్. కనీసం వెళ్ళేటప్పుడైనా కాస్త నవ్వుతూ ఉండు. అంతే అంతే. ఏంటి నీ తోక సైలెంట్ అయిపోయాడు? ఓడిపోతే జాబ్లోంచి ఊడిపోతాడేమోనన్నా? మేము ఓడిపోయే సంగతి పక్కన పెట్టండి. అట్లీస్ట్ మీరు ప్రెజెంటేషన్కి అయినా ప్రిపేర్ అయ్యారా లేదా? చూసారా చూసారా ఎలా కౌంటర్లు వేస్తున్నాడు? వినపడుతుంది వినపడుతుంది. మన ప్రెజెంటేషన్ ఇచ్చాక మొత్తం రీసౌండే వినిపిస్తుంది వాళ్ళకి. పద. మాటి మాటికి ఇది ఆ మీటింగు ఈ మీటింగు అంటూ పని పాట లేకుండా పెడుతుంది. ఆ పిచ్చోళ్ళిద్దరు ఒకళ్ళు సోది చెప్తే ఇంకొకళ్ళు సొల్లు చెప్తారు. అదేమో నేను వింటే కూర్చోవాలి. అసలు ఈ వసుంధర మైండ్ లో ఏముందో, ఏం ఆలోచిస్తుందో ఏం అర్థం కావట్లేదు. బలరాం నా కొడుకు అంటే కాదంటుంది, దాని కొడుకు చచ్చాడు అంటే నమ్మట్లేదు. వాడు తిరిగి వస్తాడు అంటుంది. దీన్ని నమ్మకమో పైత్యమో తెలిసి చావట్లేదే. రండి మాయ గారు, రండి రండి మీనాక్షి గారు. రావడానికే కదా వచ్చింది, పోవడానికి కాదుగా. అయినా అక్కడి దాకా వచ్చిన వాళ్ళం ఇక్కడి దాకా రాలేమా? నువ్వు రమ్మని పిలిస్తే గాని ఈ 4 అడుగులు వేయలేమా? నువ్వు నీ ఓవర్ యాక్షన్. అయ్యయ్యో, ఓవర్ యాక్షన్ కాదు మాయ గారు. మంచి మర్యాద, వినయం, విధేయత. వాటితోనే మా బుర్ర తినేస్తున్నావుగా. ఎండన పడొచ్చేసరికి బుర్ర బాగా వేడెక్కిపోయినట్టుంది. కూల్గా ఏమైనా తీసుకురమ్మంటారా? తెచ్చి నీ నెత్తిన పోసుకో. అదిగో మా అత్త వచ్చేసింది. రెండత్త, మీటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఎప్పుడెప్పుడు మీ ప్రెజెంటేషన్స్ చూస్తానని చాలా లిటరల్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా అబ్బాయి వస్తున్నాడు అని. నాకు ఎక్కువ టైం కూడా లేదు. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేసి అంతే త్వరగా ఫినిష్ చేద్దాం. అలాగే అత్త, ఫినిష్ చేసేస్తారులే. ముందెవరు స్టార్ట్ చేస్తారు? మాయా? వెళ్ళేటప్పుడు ఎలాగూ 60% మాదే కదా. ఇప్పుడు మీనాక్షిని స్టార్ట్ చేసుకోమానండి. మీనాక్షి? షూర్ మేడం. కిరణ్ మేడం, ఇది గోల్డ్ డ్రాప్ డిజైన్ ఫ్రాక్ మేడం. ఇది నార్మల్ ప్లెయిన్లో ఫ్యాబ్రిక్ యూస్ చేసి డిజైన్ చేయొచ్చు. అండ్ దీనిపైన ఉండే గోల్డ్ డ్రాప్స్ రిచ్ లుక్ ఇస్తుంది. ఇది మన కంట్రీలో ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి. అండ్ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటీరియర్గా ఉండే క్రష్డ్ నెట్ ద్వారా బాడీకి ఇది చాలా సాఫ్ట్ ఫీలింగ్ని, కంఫర్ట్నెస్ని ఇస్తుంది. ఇది నీ లెంత్ ఫ్రాక్. ఈ నీ లెంత్ ఫ్రాక్ ఎక్కువగా హై క్లాస్ పీపుల్ వాడుతూ ఉంటారు. ఇవి విత్ లెగిన్, వితౌట్ లెగిన్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ పార్టీ వేర్స్గా కూడా వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇది స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్. నార్త్ స్టేట్లో మనకి బాగా దొరుకుతుంది.
మేడం. రా కిరణ్. మేడం, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ డిజైన్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్తో చేసిన ఎథ్నిక్ కుర్తా. బేసిక్గా ఇది కాటన్ మెటీరియల్ కాబట్టి స్వెట్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమీ ఉండవు. అండ్ మనకు కావాలంటే దీనిపైన డిజిటల్ ప్రింటింగ్స్ కూడా తక్కువ టైంలో చేయించవచ్చు. ఇది కొంచెం వెస్ట్రన్ లుక్ ఇస్తుందనే కానీ మన ట్రెడిషన్కి ప్యారలల్గా ఉంటుంది. అండ్ ఈ టాప్ వచ్చి లెదర్ సెనిషింగ్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఇది ఏ సీజన్లో అయినా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నువ్వు నీ డిజైన్లు నీ దట్స్ ఇట్ మేడం. థ్యాంక్ యూ. అత్త, ఇద్దరు చాలా బాగా ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా. ఇప్పుడు 60% ఎవరికత్తా? మీనాక్షి గారికా లేక మాయ గారికా? నాకు తెలిసి మాయ గారి ప్రెజెంటేషనే బాగుంది. ఇంకా ఆలోచిస్తున్నారేంటత? 60% మాయగారికే కదా. మాయగారు 60% మీకేనండి. సరయు, కాస్త సైలెంట్గా ఉండు. అసలు నేను మీకు చెప్పిందేంటి, మీరు చేస్తున్నదేంటి? అంటే నా బాధ, నా దిగులు, నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ మీద మీకేం మాత్రం రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ ఉంటే మీరు ఇలా చెయ్యరు. ఏమైంది మేడం? లేకపోతే ఏంటి? అసలు మీ ప్రెజెంటేషన్లో ఎఫర్ట్ ఏమైనా కనిపిస్తుందా? అసలు ఏమైంది మీనాక్షి? ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు కనీసం రీచెక్ చేసుకున్నారా? ఎన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయో తెలుసా? డిజైన్ ఉంటే క్వాలిటీ లేదు, క్వాలిటీ ఉంటే కంఫర్ట్ లేదు. అర్జున్, ఆ రెడ్ ఫ్రాక్ ఇలా తీసుకురా. చూడు మీనాక్షి, నువ్వు డిజైన్ చేసిన ఈ కోట్ లాంటి ఫ్రాక్ మెయింటెనెన్స్ ఎంత కష్టమో తెలుసా? అందుకే సింగిల్ టైం యూజ్ చేయడానికి పనికొస్తుంది. ఎప్పుడూ హ్యాంగ్ చేసే ఉంచాలి, లేదంటే ఫోల్డింగ్స్ వస్తాయి. ప్రీతి, ఆ బ్లూ ఫ్రాక్ ఇలా తీసుకురా. చూడు బాబు, ఈ లెదర్ ఫినిషింగ్ మెటీరియల్ కేరింగ్ కి ఎంత కష్టంగా ఉంటుంది. అందులోనూ ఈ డ్రెస్ ని షార్ట్ గా ఉండేవాళ్ళు వేసుకుంటే ఇంకా షార్ట్ గా కనిపిస్తారు. ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఇవి కూడా తెలుసుకోకపోతే ఎలాగా? ప్రతి డిజైన్ హై క్లాస్, రిచ్ క్లాస్ అని మీరు ఆలోచిస్తున్నారు. జనరల్ పీపుల్ గురించి మీరు ఆలోచించరా? మన ప్రొడక్ట్స్ ముఖ్యంగా అందుబాటులో వాళ్లకుండాలి. మినిమం సీరియస్నెస్ లేకపోతే ఎలాగా? ఏదో ఒకటి చేసాము, ఇచ్చేసాము అన్నట్టుంది, కానీ నా బాధ ఎవరికీ అర్థం కావడం లేదు. దీన్ని నేను నా బిడ్డకి గిఫ్ట్గా ఇద్దామని నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో మీకు కూడా తెలుసు కదా. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. నా ఎక్స్పెక్టేషన్స్కి మీరిచ్చిన అవుట్పుట్కి ఏమాత్రం పొంతన లేదు. నా నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.
దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే ఇది మధ్యలోనే ఆగిపోతుంది. చూడండి, మీకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పండి, నేను తీరుస్తాను. మీకు పేమెంట్ సరిపోవట్లేదా? ఎంత కావాలో చెప్పండి, నేను పే చేస్తాను. కానీ పని మాత్రం మనసు పెట్టి చేయండి. హార్ట్ఫుల్గా చేస్తే ఏదైనా వస్తుంది. ఐఎమ్ బెగ్గింగ్ యూ, దయచేసి ఇంకొకసారి మాత్రం ఇలా రిపీట్ చేయకండి. ఇదే గోపి నేను నీకు చెప్పేది, నువ్వు వింటావా? మాయా, ప్లీజ్ డోంట్ టెల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే బయటికెళ్ళి మాట్లాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇంకొకసారి మీ వర్క్లో నెగ్లిజెన్సీ కనిపిస్తే మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్తో మీ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అవుతాయి. దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్. వామ్మో వామ్మో, దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? హా, ఒక్కరి ఫేసుల్లోనూ నెత్తురు చుక్క లేదుగా. చూశారు కదా, ఇది మా అత్త రెండో యాంగిల్. మూడో యాంగిల్ వచ్చేసరికి ఏమవుతుందో తెలియదు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. పాపం మా అత్త మటుకు ఎన్నిసార్లు అని అడుగుతుంది. నేను మాత్రం ఎన్నిసార్లు మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేస్తాను. ప్లీజ్ అండి, ఇంకొకసారి ఇలా చేయకండి. సరియు గారు, ఎక్స్ట్రా చేయకండి. ఏదో మేం ఓడిపోయాం కాబట్టి సైలెంట్గా ఉన్నాం, లేదంటే మీకు మామూలుగా ఉండేది కాదు. జోక్ చేస్తున్నారు. మాయా గారు ఎప్పుడు ఇంతే, ఇలాగే జోక్ చేస్తారు. మీనాక్షి గారు, ఇందాకటి నుంచి ఎవరో 60% అంటున్నారు కదా. ఇప్పుడు మా అత్త ఇచ్చిన దాంట్లో ఆ 60% వాళ్ళకే ఇచ్చేద్దాం. ఎక్కడో తేడా జరిగింది మీనాక్షి. లేకపోతే మాయాగారి ముందు అందరూ ఉఫే. మేడం, వాళ్ళ మాటలేమీ పట్టించుకోకండి. ఈసారి మొత్తం మన గోపి గారే చూసుకుంటారు. వీడున్నాడు వాడున్నాడు అని నమ్ముకుంటేనే ఇంత దాకా వచ్చింది. ప్రతి అడ్డమైన వాడు నా మీద పంచులేస్తున్నాడు. ప్రతి తోకగాడు ఎగిరెగిరి పడుతున్నాడు. పదా. మామగారు మామగారు ఇతను రమణ అని కొత్త డిజైనర్. ఈ రోజు మన కంపెనీలో నీ ప్లేస్ లో జాయిన్ అయ్యాడు. మాయానికి సిచ్యువేషన్స్ అర్థం కావడం లేదు. ప్రాజెక్ట్ మధ్యలో ఉంది. కొత్త వాళ్ళు వస్తే అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అయినా ఇప్పుడు నాకు నీ చెత్త వాగుడు వినే ఓపిక లేదు. వెళ్ళు. అది కాదు మాయా, నేను చెప్పేది. Get out from my sight! Get out from my sight!